అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఎంపరస్ తెలుగు టారో రీడింగ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ఫీలింగ్స్ ఆర్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ మీ థర్డ్ పార్టీ యొక్క ఫీలింగ్స్ ఏంటి అనే దాని గురించి అయితే చూద్దాము. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ. అలాగే ఎవరికన్నా మీలో పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే మెయిల్ ఐడి ఉంది డిస్క్రిప్షన్లో, మెసేజ్ చేస్తే నేను నెంబర్ సెండ్ చేస్తానండి. పర్సనల్ రీడింగ్స్కి అయితే నేను అమౌంట్ ఛార్జ్ చేస్తాను. లేదంటే మీ నెంబరు, మీ నేము ఆర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ కార్డ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో పిక్ చేసి చెప్తానమాట. సో దట్ ఈరోజు వచ్చేసి మీ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఓకే, చూస్తున్నారు కదా, మీరు ఎదురు చూసి మధ్యలో లైఫ్లో మీ రిలేషన్ కోసం, పార్ట్నర్షిప్ కోసం మీరు స్ట్రక్ అయిపోయినారనమాట. సరే నేను బయటికి వెళ్ళి లేదంటే ఏదైనా స్టాండ్ తీసుకుందామా, ఎందుకు అంటే మీ ఫ్యామిలీ కోసం మీరు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ రిలేషన్ కోసం మీరు నిలబడాలనుకుంటున్నారు. మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట. అంటే మీ రిలేషన్కి ఆర్ మీ కెరియర్కి మధ్యలో మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. దానికి నేను బయటికి వెళ్తే ఏదైనా సాధించగలనా, నా ఫ్యామిలీ అనేది నాకు దక్కుతుందా, నా రిలేషన్ అనేది నేను కంటిన్యూ చేయగలుగుతాను నా పర్సన్తో అనే దానికి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట. అలాగే చూస్తున్నారు కదా, మీరు ఎదురు చూస్తున్నారనమాట మీ పర్సన్ కోసం. ఎదురు చూసి అలసిపోయారు. ఏమైనా వర్కౌట్ అవుతుందా, నేను బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకున్నా లేదంటే ఏదైనా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా వర్క్ నేను చేసుకోవాలి, నా రిలేషన్ పార్ట్నర్స్తో నా రిలేషన్ కంటిన్యూ చేయాలి, నా రిలేషన్ అనేది నా పార్ట్నర్తో నేను కంటిన్యూ చేయాలి, నా ఫ్యామిలీ ఇంతకుముందు హ్యాపీగా ఉండింది, ఇలాగే హ్యాపీనెస్ అనేది మా ఫ్యామిలీ మళ్ళీ రావాలనే దాని గురించి మీరు ఆలోచిస్తున్నారనమాట. బట్ మీ లైఫ్ అయితే ప్రస్తుతం ఆగిపోయింది. అంటే స్ట్రక్ అయి ఉన్నారనమాట. అంటే థాట్స్ అనేవి మీకు ఎక్కువగా ఉన్నాయి. ఆ థాట్స్లో మీరు ఏ డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ ఈ టైంలో అనే దాని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట. ఇంకా వచ్చేసి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, తను ఏం ఆలోచిస్తున్నాడు, తన ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి. ఓకే, కార్డ్స్. ఓకే, తను మీతో దూరంగా వెళ్ళాలనుకుంటున్నాడు మీ నుంచి. అంటే మీతో బిహేవియర్ సరిగ్గా లేదనమాట. అంటే దురుసుగా మాట్లాడడము, మిమ్మల్ని హర్ట్ చేయడము, అట్లాగా నేను పని మీద వెళ్తున్నానులే, నేను వేరే దానికోసం వెళ్తున్నాను మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తాను అనమాట. కానీ తన రిలేషన్ కోసమే తను వెళ్తున్నాడు బయటికి. తను చూశారు కదా, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. అలాగే తన స్టామినాతో, తన కరేజ్తో మిమ్మల్ని డామినేట్ చేసేస్తున్నాడు అనమాట. అంటే తన మాట నెగ్గేలా చూసుకుంటున్నాడు. తను అనుకున్నది తను సాధించాలనుకుంటున్నాడు. నేను అనుకున్న దానికి దగ్గరలో ఉన్నాను అని మీరు తనకి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీతో ఏది దాన్ని షేర్ చేసుకోకుండా ఇతరులతో షేర్ చేసుకోవాలని తను అభిప్రాయపడుతున్నాడు అనమాట. చూస్తున్నారు కదా, ఒక లేడీ కోసం తను బయటికి వెళ్ళాలని తను అనుకుంటున్నాడు మీ పర్సన్ అయితే. ఎందుకంటే మీతో అతను ఏమి షేర్ చేసుకోవట్లేదు, అన్నీ తనతోనే షేర్ చేసుకోవడం దానికి ఇష్టపడి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తాడు అనమాట. మిమ్మల్ని అసలుకి అంటే పట్టించుకోవడం మానేశాడు, లెక్క చేయకుండా మిమ్మల్ని. అంటే తన వర్క్ మీద బయటకు వెళ్తున్నాను, నేను అలాంటివి ఏం చేయట్లేదు అని అనేదానికి ఉన్నాడు. కాకపోతే తన మైండ్ సెట్ అంతా ఏంటంటే తను ఎలాగా రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి, ఇక్కడి నుంచి తను ఎలాగా తనతో రిలేషన్ మెయింటైన్ చేయాలి, అది మీకు తెలియకుండా మిమ్మల్ని అదుపులో పెట్టుకొని చేయాలనే దాని గురించి తను ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనమాట. దాని గురించి తను ఆలోచించి మిమ్మల్ని లెక్క చేయట్లేదు అనమాట. మీ ఫీలింగ్స్ కానీ ఏం పట్టించుకోవట్లేదు. తన ఫీలింగ్స్ పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాడు, అంటే పక్కన పర్సన్తో షేర్ చేసుకుంటున్నాడు అనమాట. మీతో అయితే షేర్ చేసుకోవట్లేదు. మీకు మీ పర్సన్ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయని చూద్దాము. మళ్ళీ ఒకసారి కార్డ్స్ అయితే తీస్తానండి. తను మీ పార్ట్నర్తో రిలేషన్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? అవునండి, తను ఎదురు చూస్తున్నారు. ఎందుకు మీ పార్ట్నర్తోనే అంటే అమౌంట్ పరంగా తను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అన్నమాట రిలేషన్. దానికోసం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. తన నుంచి తన అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడి నుంచి తనతో నేను లైఫ్ స్టార్ట్ చేయాలి, తనతో రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలి అనే దాని గురించి తను ఎక్కువ ఆలోచిస్తుంది అనమాట. చూసారా, డెవిల్ కార్డ్ కూడా వచ్చింది. తను నా రెస్ట్రిక్షన్స్లో అంటే నా బందీలో నేను తను పెట్టుకోవాలి, అంటే మీ పర్సన్ని తను పెట్టుకోవాలని ఆలోచిస్తుంది అనమాట. ఇదంతా ఎందుకంటే తను అమౌంట్
పరంగా లేదంటే తన అంటే అవసరాల కోసము ఇట్లాగా వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ని బంధించుకుంటున్నారనమాట. తన రిలేషన్ అనేది తను కంటిన్యూ చేయాలి అనుకుంటుంది, కానీ అది రాంగ్ రిలేషన్ అని తెలిసినా వాళ్ళు ఏంటంటే ఆ కంటిన్యూషన్ కొనసాగించాలి, నేను తప్పేం చేయట్లేదు అన్న ఫీలింగ్లో తను ఉంటారనమాట. చూస్తున్నారు కదా, తన నుంచి ఏదో తీసుకోవాలి అంటే మీ పర్సన్ నుంచి వాళ్ళు ఏదన్నా ఆశిస్తున్నారనమాట. లైక్ ఏంటంటే వాళ్ళ కెరియర్ సపోర్ట్ కానీ లేదా మనీ పరంగా కానీ ఇంకేదైనా అవ్వచ్చండి. వాళ్ళనేది ఆశించి తన కెరియర్ని తను బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. అందుకని మీ పర్సన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నారనమాట. ఇవన్నీ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ అండ్ మీ థర్డ్ పార్టీ ఫీలింగ్స్.